జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 5 మండలాల్లో కూడా ఎన్నికలు అయితే పూర్తి కావడం జరిగింది. అయితే మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, కాల్వ శ్రీరాంపూర్ 5 మండలాల్లో ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. 5 మండలాలకు గాను 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 95 గ్రామ పంచాయతీలకైతే ఈరోజు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా ఎన్నికలు అయితే పూర్తి కావడం జరిగింది. అయితే మొత్తంగా కూడా ఈ 5 మండలాలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల భాగంగా 1,43,856 మంది ఓటర్లకు గాను 1,18,346 ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు జరిగినటువంటి మొత్తం పోలింగ్ శాతం కూడా 82.27% పోలింగ్ పూర్తయినట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే 6 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా పూర్తి కాకుండా కొనసాగుతూనే ఉంది. అయితే మొత్తంగా మొదటి విడతలో భాగంగా బీఆర్ఎస్ పలు గ్రామ పంచాయతీలు అయితే ఘన విజయంతో అయితే కైవసం చేసుకోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వార్డులన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంత్రిలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితే ఘన విజయం సాధించినట్లుగా కూడా సమాచారం 6 గంటల వరకు అందింది. మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉన్న నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు అయితే ఘన విజయంతో అయితే విజయం సాధించినట్లయితే కూడా ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అయితే మంత్రి మండలం తోట ఆగేపల్లికి చెందినటువంటి పర్వతాలు యాదవ్ను ఇంట్లోకి దూరి మరి లాఠీచార్జ్ చేశారు మంత్రి సిఐ రాజు అంటూ కూడా గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టారు. పర్వతాలు యాదవ్ను తీసుకెళ్తున్నటువంటి పోలీసులకు అడ్డుగా నిలిచారు గ్రామస్తులు. పర్వతాలు యాదవ్ పైన ఎవరు ఫిర్యాదు చేశారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇలా 4 సార్లు సర్పంచ్గా గెలిచినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధిని ఈ విధంగా లాఠీచార్జ్ ఏమిటంటూ కూడా ఆ పోలీసులను గ్రామస్తులు నిలదీయడం జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో పోలీసు వాహనానికి అడ్డుగా ఉన్న నేపథ్యంలో ఆ పోలీసులకు అక్కడ ఉన్న గ్రామస్తులకు అయితే కాసేపు ఆందోళన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే పర్వతాలు యాదవ్ పైన ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటూ కూడా సిఐ రాజు వెల్లడించినప్పటికీ కూడా ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కనుక కేసు నమోదు చేయాలి. కానీ ఇంట్లో దూరి ఒక 4 సార్లు సర్పంచ్ గెలిచినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధి పైన పోలీసులు ఈ విధంగా వివరించడం ఏంటంటూ కూడా గ్రామస్తులు అయితే పోలీసులు వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది.